హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భయపడుతూ భయపడుతూ బ్రతకడం మర్చిపోతే ఎలా? జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. భయం విడిచి ముందుకు వెళ్తూనే ఉండాలి. మీరే ఆలోచించండి. బ్రతుకునిచ్చినవాడు ఆ మాత్రం దారి చూపలేడా? ధైర్యంగా ఉండండి. ఎగరాలని ఎవరనుకోరు? గెలిచి ఆకాశ వీధిలో తిరగడం ఎవరు వద్దనుకుంటారు? అందరికీ కావాలి. అందరికీ కావాల్సింది ఈ ప్రపంచంలో వాళ్ళ పేరు అందరికంటే పైనే ఉండాలి అని. అవునా? ఎందుకంటే వాళ్ళ పేరు ఇతిహాసాల్లో రాసి ఉంటుంది. కానీ అందరి పేర్లు ఇతిహాసాల్లో రాసి ఉండవు. కొంతమంది పేరు తెచ్చుకుని కూడా పేరు లేకుండా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఈ భూమితో సంబంధం తెంచేసుకుంటారు. వాళ్ళ విషయం మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు ఎంతసేపు ఎగిరినా కూడా మళ్ళీ తిరిగి ఈ భూమి మీదే విశ్రాంతి దొరుకుతుంది అన్న విషయం. ఎందుకంటే వాళ్ళ పనులకు చప్పట్లు కొట్టేవాళ్ళు, వాళ్ళను ప్రశంసించేవాళ్ళు ఈ భూమి మీదే ఉంటారు. ఇక భూమి మీద ఉన్నవారి పేరు మాత్రమే ఇతిహాసాల్లో రాస్తారు. గెలిచి ఆకాశంలో ఎగరాలి అనుకునేవారు వారి సంబంధీకులతో, అలాగే ఆ గెలుపుకి కారణమైన వారికి చెప్పండి. ఈ గెలుపుకి కారణం మీరే అని. అప్పుడే మీ పేరు ఇతిహాసాల్లో ఉంటుంది. ఇక అప్పుడే మీరు భవిష్యత్తులో ప్రశాంతంగా ఉంటారు. కన్నీటి కథలు ఎప్పుడూ కూడా ఒంటరివే. ఓదార్చే చెయ్యి నీదే. ఓర్చుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. తప్పదు. నమ్మకం బలంగా ఉన్న చోట దీవెనలు ఎప్పుడూ కూడా దండిగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అయిన వాళ్ళు ఆప్యాయతలు మరిస్తే నువ్వు జాలి మరవాలి. అర్థమైందనుకుంటా. ఓదార్చే వాళ్ళు లేనంత మాత్రాన నువ్వు ఒంటరివైపోతావా? నీకు నువ్వు ఆ మాత్రం ధైర్యం చెప్పుకోలేవా? నువ్వు కట్టిన గోడలు నిన్నే వికరిస్తున్నాయా? మరేం పర్వాలేదు. నీ పునాదులు బలమైనవే అయినప్పుడు ఈ అపవాదులు నిన్నేం చేస్తాయి? ధైర్యంగా ఉండు. ఉరిమే మబ్బులు శాశ్వతమే అయితే ఆకాశం ఎప్పుడో తన అస్తిత్వాన్ని కోల్పోయేది. జీవితము అంతే. సమస్యలు బెదిరిస్తూనే ఉంటాయి. మనమే దృఢంగా నిలబడాలి. గుర్తుపెట్టుకోండి. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోకు. ఒకసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు. వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. ఎవరి దగ్గర నీ మనసు విప్పి అన్నీ చెప్పేయకు. అన్నీ విని నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలుసుకొని అదును చూసుకొని గట్టిగా కొడతారు. అందుకే ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు. మనవాళ్లే కదా అని అన్నీ చెప్పకూడదు. జీవితాలు ప్రశాంతంగా ఉండకపోవటానికి
ఇదే మూల కారణం. గుర్తుపెట్టుకోండి, నువ్వు మురిగే ప్రతి కుక్కకు కూడా సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం వాటి యొక్క నైజం. అలాగే కొందరు మనుషులు కూడా నీ గురించి తెలియక నోరు జారుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా జవాబిచ్చి వాళ్ళ స్థాయికి నువ్వు పడిపోకు. నీ యొక్క మౌనమే వారికి చెంపదెబ్బవుతుంది. కాలం గడిచే కొద్దీ మన జీవితం మారుతుందో లేదో తెలియదు, కానీ మన చుట్టూ ఉండే వాళ్ళ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారుతుంది. భగవంతుడు ఎవరిని కూడా ఊరికే దూరం చేయడు. అలా దూరం చేశాడు అంటే వాళ్ళ వల్ల బాధపడింది చాలు అని, ఇకనైనా సంతోషంగా ఉండు అని దూరం చేస్తాడు. ఒక మనిషి మరణిస్తే అయిన వాళ్ళు అందరూ కూడా పూల ఖర్చు మాది, భోజనాల ఖర్చు మాది, బాణాసంచిక మాది అని పోటీ పడే కంటే ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు, పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అతన్ని చూసుకునే బాధ్యత మాది, రోగంతో లేవలేని స్థితిలో ఉన్నప్పుడు వైద్యం ఖర్చు మాది, మందుల ఖర్చు మాది అని పోటీ పడితే ఎంత బాగుంటుందో కదా. కానీ అలా ఎవరు ఉండరు. మనం మరణిస్తే సంతోషంగా సాగనంపేవారు కొందరుంటారు. నిజంగానే సంతోషపడేవారు మరికొందరుంటారు. కాదంటారా? సీతాదేవికి మోసం చేయటానికి రావణాసురుడు ఒక సాధువు వేషంలో వచ్చాడు. అతని యొక్క నిజస్వరూపం ముందే తెలిస్తే సీతాదేవి మోసపోయేదే కాదు. అవునా? అలాగే మనల్ని మోసం చేసేదాకా మన చుట్టూ ఉండే మనుషులు కూడా మన ముందు సాధువులాగే నటిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి పాఠశాలలో రాసింటుంది క్రమశిక్షణ తప్పరాదు అని, అబద్ధాలు ఆడరాదు అని. ప్రతి తోటలో రాసి ఉంటుంది ఇచట పువ్వులు కొయ్యరాదు అని. అలాగే ప్రతి మనిషి మానవ సమాజంలోనూ కేవలం స్వార్థం కోసం ఇతరులను మోసం చేయరాదు అని రాసి ఉంటే బాగుండేదేమో. నీకు సహాయం కావాలి అంటే నీకంటే మంచివారిని అడుగు. అదే సలహా కావాలి అంటే నీకంటే తెలివైన వారిని అడుగు. అంతేకాని మంచివారిని సలహా, తెలివైన వారిని సహాయం అడగండి. అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, నాకు సంపద ఉంది, నాకెవరితోనూ అవసరం లేదు, రాదు అనుకోకు. ఏ సమయం అలాగే ఏ రోజు ఎలాంటిదో నీకు చెప్పిరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి చులకనగా చూడకూడదు. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు మన భవిష్యత్తుకి పునాదులు వేస్తాయి. మరికొన్నిసార్లు ఆ పునాదులను కూడా కదిలించి వేస్తాయి. అందుకే ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు ఆవేశంతో కాదు, ఆలోచనతో ఉండాలి. తనకు శక్తి ఉంది కనుక తనని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అనుకునేవారు కొందరుంటారు. వారు ఇతరులందరినీ కూడా తీసి పారేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడేవారికి ఎప్పుడూ కూడా మంచి జరగదు. ఎంతో బలం ఉన్న పాము కూడా చీమలకు దొరికిపోయి ప్రాణాలను పోగొట్టుకున్నట్లు వారి జీవితం కూడా అంతే. సంతోషం అలాగే సుఖం నేర్పలేని పాఠాలు, కష్టాలు అలాగే కన్నీళ్ళు నేర్పిస్తాయి.
గెలుపు అలాగే విజయం నేర్పలేని పాఠాలు ఓటమి అలాగే అవమానాలు నేర్పిస్తాయి. రక్త సంబంధాలు అలాగే స్నేహం నేర్పలేని పాఠాలు మోసాలు అలాగే నయవంచనలు నేర్పిస్తాయి. ప్రేయసి మాట విని చెడిపోయిన ప్రియుడు ఉంటాడేమో కానీ తనని ప్రాణంగా ప్రేమించే భార్య మాట విని చెడిపోయిన భర్త ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. ఒక వ్యక్తి మనకు ఎంతకాలం నుంచి తెలుసు అనేది ముఖ్యం కాదు. మన గురించి ఎంత తెలుసో మనల్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాడు అనేది ముఖ్యం. చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలని ఉండదు, వినాలని ఉన్నప్పుడు చెప్పే మనిషి ఉండడు. ఈ విషయం నీకు అర్థమయ్యేలోపు నీ జీవితమే ఉండదు. మన జీవితంలో కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే జరిగిన వాటిని మర్చిపోవాలి, జరుగుతున్న వాటిని గమనించాలి, జరగబోయే వాటికి సిద్ధంగా ఉండాలి. మనం చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనసుకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది. నువ్వు ఒక ఆడదాన్ని అవమానించేటప్పుడు నీ తల్లిని కూడా గుర్తు చేసుకో. అలాగే ఒక ఆడదాన్ని ద్వేషించేటప్పుడు నీ తోబుట్టువును కూడా జ్ఞాపకం తెచ్చుకో. ఒక ఆడదాన్ని అర్థం చేసుకోవాలంటే ఆడదానిగానే పుట్టవలసిన అవసరం లేదు. స్త్రీని ప్రేమిస్తే తిరిగి అంతులేని ప్రేమనిస్తుంది. ఇక స్త్రీ ఆగ్రహానికి గురైతే, తన కన్నీటికి కారణమైతే పాతాళానికి తొక్కేస్తుంది. స్త్రీలను గౌరవించండి, ప్రేమించండి, అలాగే రక్షించుకోండి. నువ్వు మోసపోకపోతే తెలుస్తుంది నమ్మకం విలువ. దూరం చేసుకున్నాక తెలుస్తుంది మనిషి యొక్క విలువ. విడిపోయాక తెలుస్తుంది బంధం విలువ. అనుభవిస్తేనే తెలుస్తుంది కష్టం విలువ. గడిచిపోతేనే తెలుస్తుంది కాలం విలువ. కోల్పోతే కానీ తెలియదు ప్రేమ విలువ. బాధను భరిస్తే కానీ తెలియదు కన్నీటి యొక్క విలువ. ఒక మనిషికి గౌరవం అనేది గుణాన్ని చూసిస్తారు, అంతేగాని ధనాన్ని అందాన్ని చూసి కాదు. చెప్పులు ఎంత ఖరీదైనవైనా సరే కాలికే వేసుకుంటారు, ఇంటి బయటనే వదిలేస్తారు. కొబ్బరికాయ ఖరీదు కాకపోయినా భగవంతుడి పాదాలకు సమర్పిస్తారు. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. అనుభవం నేర్పిన పాఠాలకే విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. అలాగే ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచిని చూస్తే మనసుకు ప్రశాంతత ఎక్కువ.